రైట్. నాగేంద్ర గారు ఫైనల్ కామెంట్ ఏం చెప్తారు? జైలుకు వెళ్ళడం ఖాయమనే సంకేతాలు ఇచ్చారా చంద్రబాబు నిన్న సభ ద్వారా? 100% పోతాడమ్మా. వదిలిపెట్టేది లేదు అని అన్నారు. ప్రతిసారి చెప్పే ప్రావర్బే ఒకటి చెప్తాను, ఉప్పు తిన్నోడు నీళ్లు తాగాలి, తప్పు చేసినట్టు లోపలికి పోవాలి. 100% పోతాడు. ఎందుకు పోడు? 2800 ట్యాక్స్ తో స్టార్ట్ అయ్యి 2,80,000తో స్టార్ట్ అయ్యి 28,000 కోట్లు ఎట్ట సంపాదించినాడో మా సోదరుడు చెప్పాలి. 2,80,00,000 6 నెలల స్పాన్ లో తండ్రి ముఖ్యమంత్రి అయితేనే అంత స్పీడ్ గా ఎట్ట సంపాదించినాడో చెప్పాలి. ఆయన ఎక్కువగా చెప్తున్నాడు రమేష్ మా సోదరుడు, ఆయన చెప్పాలి. ఇప్పుడు చెప్తే అదే మేము కూడా సంపాదిస్తాం. ఏ విధంగా ఎట్ట సంపాదించుకోవాలి సక్రమైన మార్గంలో జగన్మోహన్ రెడ్డి సంపాదించిన తీరును చూసి ఊరికే ఇప్పుడు మీ ముఖ్యమంత్రి గారే పార్టీ నడిపేదానికి డబ్బు లేదంట. ఇటాటివన్నీ ఎంతమంది చూశారు? రెండోది, మీరేదో అస్సలు ఆ 6 లేదు, ఈ వందనం లేదు, ఇది పార్టీ ఈ పార్టీ నుంచి లేదు. ఓకే, మనకు ఎందుకు కానీ ఛాలెంజ్ అని చెప్పను. కానీ ఇప్పుడు మీరు రెఫరెండంగా తీసుకోండి. కడపలో పెట్టినారు కదా, కడపలో మీకు 3 సీట్లు ఉన్నాయి కదా. నేను అడుగుతున్నా, అంటే మేము ఛాలెంజ్, మీరు 3 మీరు గెలిస్తే మీరు ఏం చెప్తే అదే. మీరు ఇప్పుడు రిజైన్ చేసి ఎలక్షన్కి పోండి. అటు ఛాలెంజ్ అన్నాక దానికి ఒక కన్స్ట్రక్టివ్ వే ఉండాలి కదా. నువ్వే అంటున్నావు అస్సలే ప్రతి దాంట్లో విఫలం, అక్కడ విఫలం, ఇక్కడ విఫలం, ఏం లేదు. 9 నెలలకే నీకు అన్ని కనపడి వచ్చినాయి, ఏం కనపడలేదు, ప్రభుత్వమే లేదు, ఎక్కడుంది విపరీతంగా పాఠం అప్పచెప్తున్నాడు కదా మా సోదరుడు. ఎస్, పోయినాట్ రెఫరెండం పో. నువ్వు పులివెందుల, రాజంపేట, బద్వేలి 3 ఉన్నాయి. ఈ 3 రిజైన్ చేసి గెలిచి ఇది మా సత్తా కాబట్టి మీరు మొత్తం ఓడిపోయినారని నిరూపించే సత్తా నాయకుడికి ఉందా? ఆయన ఏదో డబ్బులు లేదంటున్నాడు. నా పట్టి మీ టైం వచ్చినాక మాట్లాడు తమ్ముడు, మీ టైం వచ్చినాక మాట్లాడు. నిన్నేమో గంట సేపు వింటాను. టైం లేదు నాగేంద్ర గారు, ఒక్కసారి రమేష్ గారికి అవకాశం ఇద్దాం. ఇప్పుడు ఒక మాట మాట్లాడేటప్పుడు ఆయన ఏమన్నాడు? ఉర్సా జీవులు ఊగుతున్నాడు. ఆయన ఒక గవర్నమెంట్ లో ఉండి ఆయన అడిగాడు, దాన్ని ఛాలెంజ్ ని స్వీకరించే స్థితిలో ఉండాలి. పోనీ పక్కన పెట్టి స్వీకరిస్తాడా? నువ్వు స్వీకరిస్తావా? మీరు రిజైన్ చేసి మీరు మళ్ళీ స్థానంలో గెలిస్తే మీరు చెప్పేది నిజం, మీరు గెలిచండి. లేదా 21 రిజైన్ చేయండి మీకు దమ్ముంటే. 21 రిజైన్ చేసి 1 సంవత్సరం అది ఇప్పుడు పెట్టిన ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తానంట పెట్టు. ఎవరొద్దన్నాడు? నిరూపించుకో. మీ సత్తా, మీ నాయకుడు సత్తా నిరూపించండి. అంటే మనం ఒక కన్స్ట్రక్టివ్ గా ఒక వేలో మాట్లాడుకునేటప్పుడు తప్పక్కన మాట్లాడే సంవత్సరాల మీద వేసేసి రీజనింగ్ ప్రభుత్వం ఏం జరుగుతుంది మీ దగ్గర కొంచెం ఉండి మాట్లాడితే మేము కూడా వింటాం. ఓకే, తప్పు జరుగుతుంది. రమేష్ మాట్లాడి ఇందాక ఆయన అన్నాడు ఆ జీవో చూపించాల్సిన బాధ్యత ఉంది అని పెద్ద ఆయన అది చెప్పాడు కదా. అట్లా వదులుతారేమో. మంత్రిగా చెప్పినప్పుడు రేపు ఎందుకు వదలరు జీవో? నువ్వేం చూసి అడిగావు? ఇడ్లీ దోశ అని మీ నాయకుడు ఎందుకు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో ఉన్నారు, ఈయన ఆడున్నాడు. ఇప్పుడు ఆడాడు మీ నాయకుడు, వదిలితే అడిపి పడుకుంటున్నాడు బెంగళూరులో ఆ ప్యాలెస్ లో. ఏం పని ఉండొచ్చు కదా? ఇన్ని సంవత్సరాలు జరుగుతుంటే ఎవడో ఒకడు చచ్చిపోతూనే ఎవరో ఒకడు శవం దొరికితే గానీ బయటికి రావడం ఆయన ఇచ్చి. ఇక్కడ ఉండమను, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రమ్మను, జీతాలు తీసుకుంటున్నారు కదా, వచ్చి పోరాడు మనం ప్రభుత్వాన్ని అన్యాయాన్ని ఎదిరించి అసెంబ్లీలో మాట్లాడించడం ఏంటి? శ్రీదేవ్ గారు, నాగేంద్ర గారు మాట్లాడుతూ మీరు రాజీనామా చేయండి 3 సీట్లు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేసినప్పుడు ఆ ఉర్సా కంపెనీకి సంబంధించిన జీవోలను చూపించవలసిన బాధ్యత వాళ్ళది. పాపం మా వంశీకృష్ణ అన్న ఇందా నుంచి వెతుకుతున్నాడు జీవోఆర్ లో, ఎక్కడా జీవో లేదు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంకా జీవో లేదు, అది కన్ఫర్మ్. నిజంగా వీళ్ళకంటూ ఉండుంటే వాళ్ళు జీవో రిలీజ్ చేసి ఉంటే. రమేష్ గారు, జీవో లేనిది అది నిజం కాందే మంత్రి పదవిలో ఉన్న లోకేష్ అలాంటి సవాల్ ఎందుకు చేస్తారు? లోకేష్ గారు చెప్పిన మాటలు ఎన్ని అబద్ధాలు చెప్పారో నేను చెప్పనా? ఇప్పుడు కిందనే చెప్పడం జరిగింది ఆన్ రికార్డ్. శాసనసభలో శాసన మండలిలో చెప్పిన మాటలకే దిక్కు లేదు.
మహానాడు జూన్ వేదికగా 12 ఇస్తున్నాం పెద్ద బ్రదర్. మొత్తం ఏం తీసుకుంటారంటారా మీరు? జూన్ 12 ఇప్పుడు జూన్ 12 తారీఖు ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు బొచ్చుడు ఉన్నాయి, దిక్కు లేకుండా ఏమైంది? మద్యపాన నిషేధం ఏమైంది? రైట్ 10 పేజీలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మద్యపాన చెప్పినట్టు. నిషేధం 45 ఏళ్ల కంక్లూడ్ చేద్దాం రమేష్ గారు, మీతో కంక్లూడ్ చేద్దాం. బాలకోటయ్య గారు క్లియర్ గా చెప్పారు, సమస్యలుగానే ఉన్నాయి. ఇప్పుడు వంశీకృష్ణ గారు చెప్తూ మరి మీరు బాలకోటయ్య వదిలిపెట్టిన గారు పెంట సమాధానం అంతుంది. చెప్తున్నారు. దానికి సమాధానం ఆయన చెప్పలేదు. అంటే సరే, ఇప్పుడు ఆయనకి ఎంత బాధ ఉండేది బాలకోటయ్య సమాధానం గారిని మీ చెప్పలేదు. పార్టీలోకి తీసుకొని పెద్ద ఈ రకంగా పదవికి సామాజిక న్యాయం వీళ్ళు చేస్తారా? తోచుకుంటూ ముందుకు పోవడము, డిబేట్లలో కూడా నిజాలు మాట్లాడకుండా, అక్కడ ఉన్న ఆధారాలను చూపించకుండా, ఇదిగో మేము ఇది నిరూపిస్తున్నాం అని చెప్పలేకుండా వీళ్ళు డిబేట్లలో మాట్లాడటం జరుగుతుంది తప్ప మేము అడిగిన ఏ ఒక్క ప్రశ్నకి కూడా వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితి. నాగేంద్ర గారు మాట్లాడితే మీరు అక్కడ 3 సీట్లు రాజీనామా చేయండి, మీరు గెలిస్తే మేము చూస్తామంటారు. మీరు ఉన్న చోట్ల మీరు రాజీనామా చేయండి, మీకు ధైర్యం ఉంది కదా, మాట్లాడుతున్నారయ్యా, ఏం జరగలేదని, జరగలేనప్పుడు నిరూపించుకోండి. రెఫరెండం అంటారు దాన్ని, తెలుసుకో. మేము గెలుస్తామో ఏం మారుతాం అమ్మా ఇంట్లో? నిరూపించుకోండి కదా మరి రమేష్ గారు, నిరూపించుకోండి. ఏమనంటే జీవో తేవాలి, ప్రూఫ్ కావాలని అంటున్నారు. నేను సిద్ధమని చెప్పు, మాట్లాడినప్పుడు ఎలా మీరు సిద్ధం మధ్యలో కావాలని చెప్పు. రాకూడదు. మీరు స్వీకరించండి, ఆ సవాల్ని స్వీకరించండి. డిబేట్లకు వచ్చి నేను ఎప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా. I challenge you. జీవో చూపించండి, ఉత్సాహ జీవో చూపించండి. మీ నాయకుడిని అడుగుతున్నా, నేను challenge నీకేం చేస్తున్నా. తెలుసు? మీ నాయకుడికి నాగేంద్ర దమ్ము గారు ఉంటే, challenge చేస్తున్నా. మీ నాయకుడికి ఇప్పుడు రైట్ రైట్ రమేష్ గారు, ఓకే, జీవో తీసుకొస్తారు రమేష్ గారు, మీకు చూపిస్తారు. మీరు చేసిన ఎవరు ఏ తప్పు చేసినా కూడా జైలుకి వెళ్ళడం ఖాయమని చంద్రబాబు నిన్న సభలో చెప్పారు. మరి మీరు అన్ని తీసుకొచ్చి ప్రూఫ్ చూపించిన తర్వాత జైలుకి వెళ్ళడం ఖాయమేనా? వెళ్తారా? ఇప్పుడు ఈ రోజు వరకు మద్యం కేసులో సిఐడిని వేశారు, ముందు వాళ్ళు పట్టుకోలేకపోయారు, ఎక్కడ ఏమీ దొరకలా. సిట్టును వేశారు, దాని మీద మాట్లాడొద్దని చెప్పి మంత్రివర్గ సమావేశంలో కక్షపూరితంగా కాకుండా అరెస్ట్ చేయమని చెప్పండి. ఎవరు ఏం చేసినారు, ఎవరు పట్టుకోలేకపోయారు అంటారు. ఉంటే కదా పట్టుకోవడానికి. ఖచ్చితంగా బాగుంటే అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు తప్ప ఆధారాలతో ఒక్కటైనా మీరు చూపించగలరా? పట్టుకోలేకపోయారా? అక్రమ పట్టుకుంటేనేమో అక్రమ కేసులా, పట్టుకుంటే అక్రమ కేసులా, సాక్ష్యాల కోసం చూపించగలరా? రైట్.